ఏ నెలలో పుట్టిన వారు ధనవంతులు అవుతారు? ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. జనవరి నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎదుటివారికి సలహాలు ఇస్తారు. తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు. వీరి హృదయం చాలా మంచిది. వీరికి సున్నితమైన మనసు ఉంటుంది. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయటానికైనా ముందుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. వీరిలో కొంతమంది ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరిది శివుడి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థిరత్వం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరికి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిది దుర్గాదేవి అంశ. వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి. మార్చ్ నెలలో పుట్టిన వారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు. వీరు స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. వీరు గొప్పగా మాట్లాడతారు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పనైనా చేసి పెడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరిది త్రిమూర్తుల అంశ. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు గౌరవంగా బతుకుతారు. ఎవరి సహాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. మిత్రులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు. మధ్యలో ఆపరు. ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు. శత్రువుల నుండి విజయం సాధిస్తారు. కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. వీరిది కుబేరుడి అంశ. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. మే నెలలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. అందరూ కావాలి అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి హాని చెయ్యరు. కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు. న్యాయంగా, ధర్మంగా ఉంటారు. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. కొంతమంది కళాకారులు అవుతారు. కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు. వీరిది గంగాదేవి అంశ. వీరికి గొప్ప ఆలోచనా శక్తి ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు. మంచి గౌరవం, ధనం సంపాదించుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు, భూములు కొంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు. జూన్ నెలలో పుట్టిన వారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. వీరిది హనుమంతుని అంశ. వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి. జూలై నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీపరులు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చేయరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. కానీ ముందు అదృష్టం కలిసి వస్తుంది. వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు. వీరిని నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దేనికైనా ఇతరుల సలహాలు అడగరు. వీరే నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు. వీరికి నచ్చిందే చేస్తారు. వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు. జీవితంలో కొన్ని ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిది విష్ణుమూర్తి అంశ. జాలి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు. చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఆచారాలను బాగా గౌరవిస్తారు. వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో బాగా మాట్లాడతారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరిది ఎల్లమ్మ తల్లి అంశ. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీపరులు. ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు. ఎవరినీ మోసం చేయరు. కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడతారు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు. వీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఖర్చు చేయటానికి ముందుంటారు. ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు. వీరిది గణపతి అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు. సోమరితనం వీరికి అస్సలు నచ్చదు. కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బతుకుతారు. వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవ్వరిని లెక్క చేయరు. తర్వాత బాధపడతారు. వీరిది లక్ష్మీదేవి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది. దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో లీనమైపోతారు. ఆ పని పూర్తి అయ్యే వరకు మధ్యలో ఆపరు. కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు. వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వీరిది కాళికాదేవి అంశ. వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.